నంద్యాల జిల్లా ప్రజలకు అందరికీ నా నమస్కారములు. జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ముమ్మరంగా వైద్య ఆరోగ్య తరఫున అలాగే మిత్ర లైన్ డిపార్ట్మెంట్తో కలిసి ఈరోజు కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నాము. మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ డ్రైడే ఫ్రైడే ముఖ్యంగా ఈ డెంగీ కేసుకు సంబంధించి జిల్లాలో రిపోర్టులు నమోదవుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి అందరు మెడికల్ ఆఫీసర్లను అందరికీ ఏఎన్ఎంలను అలర్ట్ చేసి ఇంటింటికి వెళ్ళి ఈరోజు ఆ లారమాను గుర్తించి ఎక్కడైతే మనకు ఎక్కువ కేసెస్ వస్తున్నాయి అటువంటి ఏరియాలో ఇంకా ఎక్కువ స్పెషల్ ఆఫీసర్ తీసుకొని వాటిని క్లియర్ చేయడము, తర్వాత స్టాక్ సొల్యూషన్ అనేది వేసి ఆ లారమాను సంపడం జరుగుతుంది. సో దీని ద్వారా ముఖ్యంగా ఈ యొక్క ఫ్రైడే ఒకటే మార్గం దీనికి సంబంధించి. కాబట్టి డెంగ్యూ నివారించాలంటే దోమలు పెరగకుండా చూసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే ఇది ముఖ్యంగా మంచినీళ్ళలో పెరుగుతుంది కాబట్టి పొగలు కుడుతుంది, మంచినీళ్ళలో పెరుగుతుంది కాబట్టి మనం నిల్వ ఉంచిన నీళ్ళలో ఎక్కువగా మోర్ దాన్ 3 days కంటే నిల్వ ఉంచినట్లయితే ఆటోమేటిక్గా ఈ లార్వా అనేది వచ్చి అడల్ట్ మస్కిటోగా మారి దోమలన్నీ పెరిగిపోయి ఈ కళ్ళను కుట్టడము, తద్వారా ఈ డెంగ్యూ ఫీవర్స్ జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు ఫ్రైడే డ్రైవ్లో భాగంగా ఎప్పటికప్పుడు నీళ్ళన్నీ క్లియర్ లార్వా గుర్తించడము, ఇమ్మీడియట్గా దాన్ని పారబోసి బాగా ఆరబెట్టుకొని మళ్ళీ వాడుకోవడానికి, మళ్ళీ నీరు నింపుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. ఇంటింటికి తిరిగి అందరూ కూడా ఈరోజు ముమ్మరంగా ఇంటింటికి తిరిగి ఈ డెంగీ ఫీవర్స్ నివారించడానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఈ డెంగ్యూ బారిన పడకుండా, ముఖ్యంగా ఈ ప్రాంతకమైన వ్యాధి కాబట్టి దీని మీద మనం స్పెషల్ అటెన్షన్ తీసుకోవాలి. అలాగే మెడికల్ ఆఫీసర్లకు అందరికీ స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ తర్వాత ముఖ్యంగా ఈ డెంగీకి సంబంధించి ప్లేట్లెట్ కౌంట్ పడిపోయింది, ఇది డెంగీ జ్వరం అని చెప్పేసి కొంచెం ప్రజలను భయభ్రాంతం చేయడము, అలాగే ఫీజు ఎక్కువ వసూలు చేయడము అది కూడా జరుగుతుంది. కాబట్టి గత 2-3 సంవత్సరాలుగా కూడా ప్రజలను అప్రమత్తం చేశాము. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ మీటింగ్ పెట్టుకొని వారికి కూడా తగిన సూచనలన్నీ ఇచ్చాము. కాబట్టి ఏం ప్రజలు ఆందోళన అవసరం లేదు, పరిస్థితి అదుపులో ఉంది, ఎటువంటి ఆందోళన అవసరం లేదు ప్రజలు కూడా. కాబట్టి మన జిల్లా వ్యాప్తంగా చాలా పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ మలేరియా శాఖ తరఫున వాళ్ళు సబ్మిట్ ఆఫీసర్లు, అలాగే వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలు, సిహెచ్ఓస్ అందరూ కూడా విరివిగా పాల్గొని ఈరోజు అలాగే ప్రతి ఫ్రైడే కూడా ఈ విధంగా కార్యక్రమం ఈ సీజన్ అప్ టు మనకు జనవరి దాకా ఈ సీజన్ ఉంటుంది కాబట్టి ట్రాన్స్మిట్ సీజన్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. మన గౌరవ కలెక్టర్ మేడం గారు కొత్తగా వచ్చిన తర్వాత కూడా స్ట్రిక్ట్గా మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రైడే డేలో పాల్గొనాలని చెప్పారు. తద్వారా ఈ కార్యక్రమాన్ని మనంగా ఇంకా పకడ్బందీగా నిర్వహించి డెంగ్యూ బారిన పడకుండా ప్రజలు ఈ దోమలు ఎక్కువగా పెరగకోకుండా చూసే బాధ్యత మా ఆరోగ్య శాఖ మీద కాబట్టి మేమంతా కూడా దీన్ని కృషి చేస్తున్నాము. అలాగే ప్రజలు కూడా జాగ్రత్తగా దోమలు కుట్టకుండా కాపాడుకోవాలి. అలా దోమలు పెరగకోకుండా కూడా వాళ్ళు కూడా ప్రజలకు సిబ్బందికి సహకరించాలి. అలాగే ఈ దోమలు కుట్టుకోకుండా అలాగే ఆల్అవుట్ కానీ లేకపోతే మనం మస్కిటో కాయిల్స్ పెట్టుకోవడం కానీ, ఈ దోమలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా పెట్టుకోవడము, అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడము, ఇవన్నీ చేయడం వల్ల కూడా మనం దోమలు రాకుండా జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా అతిసార వ్యాధి కూడా మన జిల్లాలో ఇప్పటికే 5 ప్లేసెస్లో అతిసార వ్యాధి వచ్చింది. సో నీరు కూడా కలుషితం కావడం వల్ల చాలా చోట్ల పైపులు లీకేజ్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా ట్యాంక్స్ ప్రాపర్ క్లీన్ చేయకపోవడము, క్లోరినేట్ చేయకపోవడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా కలెక్టర్ మేడం గారు స్ట్రిక్ట్గా అందరికీ చెప్పడము, అలాగే ఆర్డబ్ల్యూ డిపార్ట్మెంట్ వారు, పంచాయతీ డిపార్ట్మెంట్ కూడా విరివిగా ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడ ట్యాంక్స్ క్లీన్ వార్పుడ్ బేసిస్లో ట్యాంక్స్ క్లీన్ చేయడము, అలాగే క్లోరినేట్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ పైపు లీకేజ్ ఉంటే వాటిని కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తూ ఉన్నారు. కాబట్టి మన జిల్లా అంతా కూడా వ్యాధుల్లో రహిత జిల్లాగా మారడానికి ఈ సీజన్లో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకోమని చెప్పి గౌరవ కలెక్టర్గా చెప్పడము, తద్వారా అన్ని రకాల లైన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దీనికి సంబంధించి వేరుగా గ్రామాలు తిరుగుతూ ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు సూచనలు ప్రజలకు ఇస్తూ అలాగే తగిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా వారి యొక్క దైనందిన జీవితంలో ఈ యొక్క సీజనల్ డిసీజెస్ అనేవి వస్తుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటున్నాను. అలాగే మా సిబ్బంది కూడా అందరూ కూడా ఫీల్డ్లో తిరిగి ప్రజలకు అవగాహన కల్పించడం ఒకటి, ముఖ్యంగా స్టాప్ డైరియా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. దాదాపు 2 months జరుగుతుంది. ఇది ఇంటింటికి ఓఆర్ఎస్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేయడము, అలాగే జింక్ టాబ్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడము, అలాగే ముఖ్యంగా ఈ డైరీకి సంబంధించిన అవగాహన కార్యక్రమం ఏర్పాటు జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని వారి యొక్క భాగస్వామ్యంతో అలాగే మన డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నాము. అలాగే జిల్లాలో వ్యాధిరహిత జిల్లాగా చేయడానికి మేమంతా కృషి చేస్తాం. సార్, ఈ గ్రామంలో డెంగ్యూ కేసు నమోదు వచ్చిందండి. అదే ఒక కేసు నమోదైంది, అది ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉంది, బాగుంది. అయితే ఎందుకు ఈ డెంగ్యూ జ్వరం వాళ్ళకి వచ్చిందని చెప్పేసి ఈ కాళ్ళు చూస్తే చాలా చోట్ల మనకు లార్వా కూడా ఉంది కాబట్టి వాటికి సంబంధించి ఇప్పటికే ఇంటింటికి తిరిగి లార్వా చంపడం జరిగింది. అలాగే పకడ్బందీగా మొత్తం హౌస్ అందరూ తిరిగేసి క్లియర్గా ముఖ్యంగా ఏ అయితే మనకు
ఈ ముఖ్యంగా ఈ పాత టైర్లు, ట్యూబ్లు, పూల కుండీలు, టెంకాయ చిప్పలు ఉన్న అవన్నీ వాటిలో కూడా ఇది వర్షం నీరు నిల్వ ఉంచడం వల్ల పెరుగుతుంది కాబట్టి అన్నింటినీ క్లియర్ చేసి ఇప్పుడు ఇమీడియట్గా పారవేయడం జరుగుతూ ఉంది. అలాగే ట్యాంకులు కొన్ని చోట్ల చూస్తున్నారు, తొట్లు అనేటివి నింపుకొని అలాగే ఉన్నారు. ఆ తొట్లు కూడా ఇమీడియట్ క్లియర్ చేయడము, స్టాక్ సొల్యూషన్ అంతా కూడా ప్రతి చోట వేసి లారమాంచడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా మీదట ఇక్కడ మళ్ళీ ఫర్దర్గా రాకుండా ఇంటింటికి వెళ్ళి ఫీవర్ సర్వే చేస్తున్నాము. అలాగే మళ్ళీ శాంపుల్ తీసుకుని రక్త పరీక్ష చేయించడము, అలాగే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డాక్టర్లందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఫర్దర్గా మళ్ళీ కేసు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. సార్ జిల్లాలో ఎన్ని కేసులు ఉన్నాయి? జిల్లాలో ఇప్పటిదాకా 111 కేసులు నమోదైనాయి. ఇప్పటిదాకా కొత్తగా మళ్ళీ 2-3 కేసులు ఎన్నో రిపోర్ట్ అయినాయి. దాదాపు 115 కేసుల దాకా మనకు డెంగీ కేసులు ఈ సంవత్సరం అంటే జనవరి నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి. ముఖ్యంగా మనకు పేరెంట్స్లో ఎక్కువ వచ్చాయి.